ఓకే, చూడండి ఇక్కడ నేను ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో వాల్యూస్ ఏమన్నా ఎంప్లాయీ, ఇందులో ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ ఉన్నాయి. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్. సపోజ్ వీటి పేరు ఏదో రాజు. రమేష్. ఇప్పుడు చాలు, నేను టేబుల్ ఏం చెప్పాను? ఎంప్లాయీ నెంబరు నేమ్ శాలరీ. ఎన్ని టపుల్స్ యాడ్ చేస్తాం? 3 టపుల్స్ యాడ్ చేస్తాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అంటే వస్తాయి మనకి. ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ వచ్చింది. నా ఐ వాంట్ క్యాలిక్యులేట్ బోనస్. బోనస్ ఎవ్రీ ఎంప్లాయీకి 10% ఆఫ్ ద శాలరీ బోనస్ ఇద్దాం అనుకున్నాం. అప్పుడు ఎలా ఇవ్వాలి? నాకు ఏమేం కావాలి? ఎంప్లాయీ, ఇంకోటి ఏం కావాలి? నేమ్, ఇంకోటి ఏంటి? శాలరీ. బోనస్ ఎలా వస్తుంది? శాలరీలో 10%ని బోనస్ అన్నాడు, అంటే 10/100 ఫ్రమ్ ఎంప్లాయీ. అంటే ఇంకో ఎట్రిబ్యూట్ ఒకటి, ఈ ఎట్రిబ్యూట్ ని డెరైవ్డ్ ఎట్రిబ్యూట్ అంటాం. ఈ డెరైవ్డ్ ఎట్రిబ్యూట్ ఎలా వచ్చింది మనకి? శాలరీ వాల్యూ చూసారా? శాలరీలో 10% తీసుకుంటాం. దీనికి ఏమైనా వచ్చింది? శాలరీ హెడ్డింగ్ ఏమైనా వచ్చింది? శాలరీ స్టార్ 10/100 అని వచ్చింది. ఈ ఎట్రిబ్యూట్ ఏమని చెప్తారు? డెరైవ్డ్ ఎట్రిబ్యూట్ అంటారు. ఎట్రిబ్యూట్ ఏమని చెప్తారు ఇక్కడ? డెరైవ్డ్ ఎట్రిబ్యూట్. ఓకే, సాయి ఫాలో అయ్యారా? ఎస్ సార్. ఇప్పుడు నాకు హెడ్డింగ్ శాలరీ ఇంటూ 10/100 కాకుండా ఇది బోనస్ అని రావాలి. ఓకే, అప్పుడు ఎలా ఇస్తే ఎలా వస్తుంది నాకు? హెడ్డింగ్ ఏమైనా వచ్చింది? బోనస్. యాక్చువల్గా ఇది డెరైవ్డ్ ఎట్రిబ్యూట్. ఈ ఎట్రిబ్యూట్ కి ఫార్ములా ఏంటి? శాలరీ ఇంటూ 10/100. ఇది అర్థమైందా? ఎస్ సార్. సాయి, ఇప్పుడు నాకు, ఇప్పుడు చూడండి, ఎంప్లాయీ శాలరీ ఉంది. ఓకే, నాకు హెచ్ఆర్ఏ కట్టాలి. హెచ్ఆర్ఏ 10%. ఏంటిది? శాలరీ స్టార్ 10/100. దీన్ని హెచ్ఆర్ఏ అంటారు. డిఏ డేర్నెస్ అలవెన్స్ అలాగా శాలరీ స్టార్ 35/100. దీన్ని ఏమని చెప్తాను? డిఏ డేర్నెస్ అలవెన్స్. ప్రావిడెంట్ ఫండ్ ఎలా వస్తుంది? శాలరీ స్టార్ 12/100. ఇదేంటిది? పిఎఫ్. నాకేం కావాలి? నెట్ కావాలి. నెట్ ఎలా వస్తుంది? శాల ప్లస్ హెచ్ఆర్ఏ. హెచ్ఆర్ఏ ఫార్ములా ఏంటి? 10/100. డిఏ ఫార్ములా ఏంటి? శాల స్టార్ 35/100. అంతే తప్ప డిఏ అని రాయకూడదు, అది ఎట్రిబ్యూట్ కాదు. ఓకే, మనం జస్ట్ హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు హెచ్ఆర్ఏ డిఏ యాడ్ చేయాలి. పిఎఫ్ ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. పిఎఫ్ ఎలా వస్తుంది? శాల స్టార్ 12/100. దీన్ని నేను ఏమని చెప్తాను? నెట్ పే అని చెప్తాను. ఫ్రమ్ ఎంప్లాయీ. ఇప్పుడు నాకు వాల్యూస్ ఎలా వస్తాయి? ఎంప్లాయీ ఐడి నేమ్ శాలరీ మాత్రమే ఎట్రిబ్యూట్స్. ఈ హెచ్ఆర్ఏ డెరైవ్డ్ ఎట్రిబ్యూట్, డిఏ డెరైవ్డ్ ఎట్రిబ్యూట్, పిఎఫ్ డెరైవ్డ్ ఎట్రిబ్యూట్. ఈ బేసిక్ అదే ఇది శాలరీ అని పెట్టాను, యాక్చువల్గా బేసిక్ శాలరీ అనుకోండి. హెచ్ఆర్ఏ డిఏ కలపాలి, పిఎఫ్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఆ వచ్చిన వాల్యూ నెట్ పే. ఇది అర్థమైందా సాయి? ఎస్ సార్. ఇప్పుడు నాకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫార్ములా ఏదైతే ఇచ్చానో ఇక్కడ అదే ఇవ్వాలి, ఎంత తప్ప డిఏ అని రాయకూడదు. ఓకే, డిఏ అనేది ఎట్రిబ్యూట్ కాదు. ఇప్పుడు నాకు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు నేను ఇంకో టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. ఏంటది టేబుల్? ఎంప్ అడ్రస్ అన్నది క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ ఎంప్ అడ్రస్. ఎంప్ అడ్రస్ లో నాకు ఎంప్ ఐడి ఉంది. ఎంప్ ఐడి ఇదే టైప్, ఇంటీజర్ ప్రైమరీకి. రెండోది ఏంటి? సిటీ ఏ టైప్? టెక్స్ట్. ఏరియా లేదా పిన్ కోడ్ ఇద్దాం. ఎంప్లాయీ ఐడి సిటీ, ఏరియా కూడా ఏముంది? ఏరియా ఏ టైప్ అది? టెక్స్ట్. ఇంకోటి ఏముంటుంది? పిన్ కోడ్ ఆర్ జిప్ కోడ్. ఇదే టైప్ ఇంట్.
ఎన్ని ఉన్నాయి ఈ టేబుల్ ఏంటి చెప్పండి ఇక్కడ ఏం క్రియేట్ చేస్తాం Employee address. ఎంప్లాయ్ అడ్రస్ ఇందులో ఏమున్నాయి Employee ఎంప్లాయ్ ఐడి ID. ఉంది City. సిటీ Area. ఏరియా పిన్ ఓకే ఇప్పుడు ఇందులో ప్రైమరీకి ఏది Employee. గుడ్ ఇప్పుడు రన్ చేద్దాం వాల్యూస్ ఏం లేవు ఇప్పుడు టేబుల్లోకి ఎంటర్ చేయి ఎందులో ఇన్సర్ట్ ఇంటూ రెండో టేబుల్ ఏంటి Employee address. Input. ఏడిడి వాల్యూస్ ఏమున్నాయి ఎంప్లాయ్ ఐడి నేమ్ సారీ City. సిటీ City. సిటీ ఏమిద్దాం హైదరాబాద్ ఏమిద్దాం వాల్యూ ఓకే ఒక్క నిమిషం ఒక్క నిమిషం మేడం చేస్తాను హలో ఓకే అండి ఓకే నేను మర్చిపోయాను ఓకే చేస్తాను మేడం ఇక్కడ హైదరాబాద్ ఏరియా రెండోది ఏంటి ఏరియా ఆర్టీసీ ఎక్స్ రోడ్స్ పిన్ కోడ్ 500020 ఓకే ఇంకోటి ఇద్దాం ఏమున్నాయి ఇగో ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ కరెస్పాండింగ్ ఇక్కడ ఉండాలి ఇన్సర్ట్ చెప్పు ఎంపీడీడి వాల్యూస్ ఇది కూడా హైదరాబాద్ ఇది జేఎన్టీయూ అని రాస్తుంది ఓకే తర్వాత ఇంకో వాల్యూబుల్ ఎలా ఇన్సర్ట్ ఇంటూ 3 ఇదే అదే ఇంకోటి ఇద్దాం ఏంటది ఇద్దాం హైదరాబాద్ బదులు సికింద్రాబాద్ సికింద్రాబాద్లో ఏదో ఏరియా చెప్పండి సికింద్రాబాద్లో ఏరియా కాశ్మీరీ లైక్ ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంపీడీడి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఏమొస్తాయి వచ్చినాయా లేదా సాయి Sir. ఇప్పుడు నాకు ఈ రెండింటికి లింక్ ఏంటి Employee ఎంప్లాయీ ఐడి ID. రైట్ ఇప్పుడు నాకు ఆ లింక్ మీద నాకు ఎలా కావాలి చూడు ఎంప్లాయీ ఐడి కావాలి సిటీ కావాలి నేమ్ కావాలి శాలరీ కావాలి ఎలా చెప్పు సెలెక్ట్ ఇంకో పాయింట్ చూద్దాం ఇప్పుడు అయినది ఏంటది ఎంప్లాయీ అన్నది టేబుల్ ఓకే ఎంప్లాయీ టేబుల్లో ఏమి చూసావా చేసావా ఓకే ఇప్పుడు సెలెక్ట్ టేబుల్ ఏమేంటి ఇగో చూడు ఒకసారి ఈ స్ట్రక్చర్ లో నాకు 2 టేబుల్స్ ఉన్నాయి ఏమిటా 2 టేబుల్స్ సాయి Employee address. రైట్ లింక్ ఏంటి రెండింటికి Employee ID. ఇప్పుడు నాకు ఎంప్లాయీలో ఉన్న ఎంప్లాయీ ఐడి సారీ ఎంప్లాయీ అడ్రస్ లో ఉన్న ఎంప్లాయీ ఐడి సిటీ వాడి నేము శాలరీ కావాలి నేము శాలరీ ఎందులో ఉన్నాయి Employee address. ఓయ్ నేము శాలరీ ఎందులో ఉన్నాయి నేము ఎంప్లాయీ టేబుల్లో ఉన్నాయి Employee. నేము సిటీ ఏరియా ఇందులో ఉన్నాయి ఎంప్లాయీ Employee అడ్రస్ address. రైట్ ఇప్పుడు నాకు చెప్పు ఇప్పుడు నాకు ఇగో ఫస్ట్ టేబుల్ ఎంప్లాయీ అడ్రస్ రైట్ రెండో టేబుల్ ఎంప్లాయీ రైట్ మనం ఎలా అయినా క్రియేట్ చేసుకో ఇప్పుడు నాకు ఏమేం కావాలి ఎంప్లాయీ ఐడి కావాలి ఇంకోటి ఏం కావాలి City. వెరీ గుడ్ మూడోది ఏరియా ఇంకోటి ఏం కావాలి నేమ్ కావాలి శాలరీ కావాలి అవునా సెలెక్ట్ ఇప్పుడు చెప్పు ఎంఏడిడి డాట్ ఎంఐడి కామ చెప్పాలి ఎంపీడిడి డాట్ వెనకాల చెప్పకూడదు ఎంపీడిడి డాట్ సిటీ ఎంపీడిడి డాట్ ఏరియా ఎంప్లాయీ టేబుల్ సిటీ రసం
సిటీ రెండు సార్లు రాసినట్టు అదే ఎంప్లాయీ ఐడి సిటీ. ఓకే. తర్వాత సిటీ ఏరియా. నెక్స్ట్ ఇప్పుడు ఎంప్లాయీ టేబుల్లో ఏం కావాలి? నేము శాలరీ కావాలి. నేమ్ సార్. ఏం చెప్పాలి? ఎంప్లాయీ డాట్ నేమ్ నేమ్ ఎంప్లాయీ డాట్ సాల్. శాల్. టేబుల్స్ ఏంటి? ఎంప్లాయీ ఎంప్లాయీ. రెండో టేబుల్ ఏంటి? వేర్. కండిషన్ ఏంటి? దానికి దీనికి లింక్ ఏంటి? ఎంప్లాయీ ఐడి. డాట్ ఎంపైడి ఈక్వల్స్ టు ఎంపైడి డాట్. ఇది అర్థమైందా? రన్ చేస్తాను. ఏమొచ్చినాయి నాకు? అర్థమైందా లేదా? ఫాలో అయ్యేవా? ఎస్ సార్. ఇప్పుడు నాకు చెప్పు. ఇప్పుడు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఇది అర్థమైందా? ఒకే టేబుల్ ఉన్నప్పుడు ఒక అట్రిబ్యూట్ యాక్సెస్ చేసేటప్పుడు ఏం చెప్పక్కర్లేదు, టేబుల్ ఏం చెప్పక్కర్లేదు. బట్ ఏమున్నాయి? మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు అట్రిబ్యూట్ కంపల్సరీ ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? టేబుల్ నేమ్ డాట్ అట్రిబ్యూట్ నేమ్. రెఫరెన్స్ ఎప్పుడు కూడా ఎలా చెప్పాలి? టేబుల్ నేమ్ డాట్ రెఫరెన్స్ అట్రిబ్యూట్ నేమ్ చెప్పాలి. ఇది అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు నాకు రెండు టేబుల్స్ క్రియేట్ చేయాలి. చూడు, నోట్ చేసుకోవాలి. ఓకే, ఇగో స్టూడెంట్. నువ్వే చెప్పాలి నాకు. స్టూడెంట్ టేబుల్లో రోల్ నెంబరు, నేము, జీపీఏ ఉన్నాయి. ఏమున్నాయి? రోల్ నెంబర్ ఉంది, నేమ్ ఉంది, జీపీ అంటే గ్రేడ్ పాయింట్ యావరేజ్. ఓకే. ఇంకోటి స్టూడెంట్ అడ్రస్ ఉంది. ఏముంది? లేదా స్టూడెంట్ మార్క్స్, లేదా జీపీఏ అందామా, లేదా అడ్రస్ తీసుకున్నాం. ఏం తీసుకుందాం? అడ్రస్. ఇందులో నాకు ఏముంది? రోల్ నెంబరు, సిటీ, ఏరియా, పిన్ ఉన్నాయి. ఇప్పుడు నాకు రోల్ నెంబర్ కావాలి, నేమ్ కావాలి, సిటీ కావాలి, జీపీఏ కావాలి. ఎలా చెప్పాలి చెప్పు? రెండు టేబుల్స్ క్రియేట్ చేయగలవా? ఎస్ సార్. ఎలా సెలెక్ట్. చెప్పు? ఓయ్, టేబుల్ క్రియేషన్ Okay. ముందర సెలెక్ట్ ఎందుకు వస్తుంది చెప్పాలి. క్రియేట్ టేబుల్ నేమ్ స్టూడెంట్. ఏముంటాయి? రోల్ నెంబర్, రోల్ నంబర్. ఏ టైప్? ఇంట్. ఎస్ నేమ్ ఏం చెప్తావు? టెక్స్ట్. టెక్స్ట్. జీపీ ఏం చెప్తావు? ఇంటికి చెప్పాయి. ఓకే. తర్వాత అందులో 3 వాల్యూస్ ఎంటర్ చేయి. తర్వాత స్టూడెంట్ అడ్రస్ లో ఏం ఎంటర్ చేస్తావు? రోల్ నెంబర్, సిటీ, ఏరియా, పిన్. లింక్ ఎలా చెప్పాలి? ఇప్పుడు నాకు ఎలా కావాలి? క్వరీ చెప్పు నాకు. ఏమేం కావాలి నాకు? రోల్ నంబరు, నేమ్, రోల్ నెంబరు, నేము, జీపీఏ, సిటీ కావాలి. ఏం కావాలి? సిటీ. దీనికి లింక్ ఏంటి? రోల్ నంబర్. ఎలా చెప్పాలి చెప్పు? క్వరీ ఎలా రాస్తావు? సెలెక్ట్ స్టూడెంట్ డాట్ రోల్ నంబర్. వెరీ గుడ్. స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్. స్టూడెంట్ డాట్ ఎస్ నేమ్. స్టూడెంట్ డాట్ జీపీఏ, కామా, మళ్ళీ స్టూడెంట్ ఏడిడి డాట్ రోల్ నంబర్. ఇంక రోల్ నెంబర్ ఎందుకు? ఆల్రెడీ ఇక్కడ ఉందిగా, ఇక్కడ సిటీ. తీసుకున్నాం. సిటీ అంతే. ఫ్రమ్ ఏంటి? స్టూడెంట్ కామా స్టూడెంట్ ఏడిడి, వేర్ లింక్ ఏంటి రెండింటికి? రోల్ నెంబర్. స్టూడెంట్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు స్టూడెంట్ ఏడిడి డాట్ రోల్ నెంబర్. అర్థమైందా? ఇది దేనికి? ఇదా చేయగలవా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ నాకు చూడండి, 3 టేబుల్స్ మీద చెప్తాను. ఏంటిది? ఇప్పుడు ఏ టేబుల్ మీదనే చేయొచ్చా చేయకూడదా? ఇప్పుడు చెప్పి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఎన్ని టేబుల్స్ క్రియేట్ చేశాను? అందులో ఒక 3 రికార్డులు, ఇందులో ఒక 3 రికార్డులు. ఎలా తెలుసా చెప్పు? ఎంప్లాయీ 1 వాల్యూస్. వెరీ గుడ్. వాల్యూస్,
నేమ్, మూడోది ఏంటంటే సాలరీ. ఎన్ని ఇచ్చే ఇందులో ఏం చేస్తామంటే కామన్ గా 1 2 ఇచ్చి 4 5 ఇద్దాం ఇందులో. చెప్పు. ఇంటూ. నేమ్ సెకండ్ టేబుల్ నేమ్ మార్చలేదు. ఓహో, ఇక్కడ మార్చలేదా మనం. ఎంప్లాయీ ఏం చేద్దాం, 2 పెట్టేద్దాం. ఎంప్లాయీ 2 ఏం చేయమన్నాను, వాల్యూస్ 1 2 సేమ్ వాల్యూస్ ఏమిస్తావు. ఓకే. ఇందులో ఎక్స్ట్రాగా ఇంకోటి ఏమిస్తా, ఎంప్లాయీ 2 వాల్యూస్ 4 ఇంకో టేబుల్ కూడా ఇన్సర్ట్ ఇంటూ ఫైవ్ సాయి ఎన్ని ఉన్నాయి ఇందులో, ఎన్ని టేబుల్స్ ఉన్నాయి 3 ఇందులో. 4 గుడ్. ఉండగా ఎంప్లాయీ 1లో వాల్యూస్ కావాలి, ఎలా చెప్తారు. స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ 1 వెరీ గుడ్. ఇందులో కావాలంటే స్టార్ ఫ్రమ్ M2 లెట్ us రన్ దిస్. ఎక్కడ రన్ వచ్చినాయా లేదా. Yeah. ఈ రెండింటికి కామన్ గా టపుల్స్ ఎన్ని ఉన్నాయి. 2 ఏమి ఇచ్చారు ఇక్కడ. సారీ, ఎన్ని వచ్చినాయి. 2 కామన్ గా ఉన్నాయి ఏమున్నాయి రెండిట్లో, ఆ వాల్యూస్ వచ్చినాయి. అర్థమైందా. ఇదే ఫంక్షన్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అర్థమైందా. రెండిట్లోనూ కామన్ గా ఉంటే వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా యూనియన్ అంటే 1 2 3 1 2 3 4 5 జాయ్ మొత్తం అన్ని వేయి. ఏమున్నాయి 4 3 7 రావాలి, కానీ డూప్లికేట్స్ సప్రెస్ అయిపోయి ఏమవుతాయి 1 2 2 సార్లు ఉన్నాయా లేదా. ఎన్నిసార్లు వచ్చింది మనకి. యూనియన్ అంటే ఏమవుతుంది, మొత్తం ఇందులో ఉన్నాయి అందులో ఉన్నాయి కలిపి వస్తాయి. అర్థమైందా. డూప్లికేట్స్ రావు ఇందులో. అదే యూనియన్ ఒకరు అదే చూడాలి ఇందులో. డూప్లికేట్స్ వచ్చినాయా లేదా ఎప్పుడు. యూనియన్ యూనియన్ కి యూనియన్ వాళ్ళకి తేడా ఏంటి. యూనియన్లో నో డూప్లికేట్. డూప్లికేట్స్ రావు, యూనియన్ హాల్ అన్నప్పుడు డూప్లికేట్స్ వస్తాయి. ఇప్పుడు చూడు, మైనస్ అన్నాం అనుకో ఏమొస్తుంది. మైనస్ అంటే బాబాయ్ మిన్నస్ మైనస్. మైనస్ అంటే ఏమొస్తాయి. మైనస్ అంటే ఏమొస్తాయి, ఇందులో ఉంటూ ఇందులో లేని, ఇందులో ఉంటూ ఇందులో లేని ఏమున్నాయి. ఓ మైనస్ కదా, డిఫరెన్స్. డిఫరెన్స్ ఏంటిది.
యూనియన్ ఇంటర్సెక్ట్ మైనస్ యూనియన్ ఇంటర్సెక్ట్ యూనియన్ నాలుగు. గణేష్ ఒకసారి చూడది మైనస్ కదా ఇందులో, ఎస్క్యూఎల్ లో మైనస్, ఇందులో ఏంటి గణేష్? సార్ డిఫరెన్సా మైనస్ అది? ఒక నిమిషం. మైనస్ అనుకోండి సార్ నార్మల్ గా. మైనస్ ఉండేది. ఓహో, ఎక్సెప్ట్ మైనస్ కాదు, మైనస్ కూడా యూజ్ అవుతుంది కదా సార్. అవ్వట్లేదు MySQL లో లేదు. అదే అక్కడ మన SQL లో ఇది. ఓకే, ఎక్సెప్ట్. ఎస్, ఇది నోట్ చేసుకోండి. ఇది ఏంటది? మైనస్ కూడా ఉంది మరి అది. ఓకే, అదే అంటున్నా మైనస్ ఉంటుంది అని. మైనస్ ఉంది మరి, ఎందుకు రన్ అవ్వట్లేదు? ఆహా, MySQL డజంట్ సపోర్ట్ మైనస్ ఆపరేటర్. ఓకే, మైనస్ ఆపరేటర్ సపోర్ట్ చేయదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎక్సెప్ట్. సో యూనియన్ ఇంటర్సెప్ట్ యూనియన్ నాలుగు. నెక్స్ట్ ఇది అర్థమైనయా? ఓయ్ సాయి, ఎస్ సార్. మైనస్. ఇక్కడ మైనస్ అని బదులు ఏమని రాయాలి? ఎక్సెప్ట్ రాయాలి. ఏం రాయాలి? ఎక్సెప్ట్ రాయాలి. ఎక్సెప్ట్ తర్వాత మనకి యూనియన్ ఎక్సెప్ట్. నెక్స్ట్ లెఫ్ట్ జాయిన్ చూడండి. మీరు ఒక్క నిమిషం, ఇందులో ఒక్కసారి చూడు. జాయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ జాయిన్ చూడండి. షేర్ అవుతుందా? యా. ఇప్పుడు నాకు ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉన్నాయి. ఇన్నర్, లెఫ్ట్, రైట్, క్రాస్. ఓకే, దీన్ని లెఫ్ట్ అవుటర్ జాయిన్ అని కానీ, రైట్ అవుటర్ జాయిన్ కానీ, ఫుల్ అవుటర్ జాయిన్ అని కానీ అంటారు. క్రాస్ జాయిన్ ఆర్ ఫుల్ అవుటర్ జాయిన్ అంటాం. ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, క్రాస్ జాయిన్ ఆర్ క్రాస్ అవుటర్ జాయిన్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఇన్నర్ జాయిన్ చూడండి. ఏం చేస్తాం? ఇక్కడ 2 టేబుల్స్ ఉన్నాయి. ఆ 2 టేబుల్స్ మీద ఇన్నర్ జాయిన్ అని అంటే కనుక కామన్ అట్రిబ్యూట్ చెప్పి జాయిన్ అయితే కామన్ గా ఉన్న వాల్యూస్ వస్తాయి. ఏమొస్తాయి సాయి? రెండిట్లోనూ 2 టేబుల్లోనూ కామన్ గా ఉన్న వాల్యూస్ వస్తాయి. ఆ జాయిన్ ఏ జాయిన్? ఇన్నర్ జాయిన్. అలా కాకుండా లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నాం అనుకో, చెప్తా. లెఫ్ట్ అవుటర్ జాయిన్ అన్నప్పుడు రెండిట్లోనూ కామన్ గా ఉన్నాయి వస్తాయి, ఫస్ట్ టేబుల్లో ఉన్నాయి వస్తాయి. అది లెఫ్ట్ జాయిన్ ఆర్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. రైట్ అవుటర్ జాయిన్ అంటే చూడు, ఇది ఎలా వస్తాయి? రైట్ సైడ్ టేబుల్లోనూ కామన్ గా ఉన్న వాల్యూస్ వస్తాయి. క్రాస్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్ అంటే ఆల్ వాల్యూస్ వస్తాయి. ఓకే,
మీకు రెండు టేబుల్స్ లోనూ ఆల్ వాల్యూస్ వస్తాయి. దీన్ని కార్టీజియన్ ప్రోడక్ట్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? కార్టీజియన్ ప్రోడక్ట్. సెల్ఫ్ జాయిన్ అని ఎప్పుడు అంటా ఉంటే సేమ్ టేబుల్ మీద కనుక జాయిన్ చేస్తే దీన్ని మనం సెల్ఫ్ జాయిన్ అంటాం. ఏమని చెప్తాం? రెండు టేబుల్స్ మీద రెండు టేబుల్స్ సేమ్ అయితే ఆ జాయిన్ సెల్ఫ్ జాయిన్ అంటాం. ఓకే సాయి ఇంక